మీటింగ్ ప్లేస్కి వచ్చేసాము. ఒంగోలు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఉన్న కార్యకర్తలందరికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విందు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళతో కాసేపు ముచ్చటిస్తారు. ప్రస్తుతం ఆ కార్యక్రమం జరుగుతోంది. ఎన్నికల్లో ఓటు కోసం మోసగించడానికి చెబుతున్న మాటలుగా మీరు ఖచ్చితంగా గమనించాలి. మన ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న ఇంకా మంచిగా చేస్తుంది. జగనన్న మాటిస్తే మాట పైన నిలబడతాడు. నేను మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా, ఒక పార్లమెంటు సభ్యుడిగా మీరు నన్ను ఏదైతే అభ్యర్థిగా పంపిస్తే ఆశీర్వదించి ఆహ్వానించారో, పార్లమెంటు నుంచి ఢిల్లీ నుంచి మీకు ఎంతవరకు అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగాలో వాటన్నిటిలో మనసా వాచా కర్మణ మీరు చూపిస్తున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతగా పనిచేస్తానని నమస్కరిస్తూ కొత్తపట్నంలో జరుగుతున్న చెవిరెడ్డి ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ ఏ రకంగా జరుగుతుందో చూడొచ్చు. స్టేజ్ మీద చేరికలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ కార్యక్రమం తర్వాత ఒక బ్రేక్ తీసుకుంటారు. లంచ్ బ్రేక్ లో మళ్ళీ వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. ఫైనల్ గా బ్రేక్ వచ్చింది సార్. చెవిరెడ్డి గారు బలం ఇంకా బాగా పెరుగుతోందంటారా చేరికలతోటి? స్థానికంగా వాసన్న అజాత శత్రువుగా ఉన్నాడు. రాష్ట్ర స్థాయిలో జగనన్న సంస్కృతి ఆటోమేటిక్గా బలంగా ఉంటుంది. చెవిరెడ్డి గారు, మీరు బాలినేని గారు కలిసిన తర్వాత ఒంగోలు రూపురేఖలు ఏ విధంగా మారుతాయి అనుకుంటున్నారు? ఢిల్లీ స్థాయిలో చేయవలసిన కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు నేను కాన్సన్ట్రేషన్ చేస్తాను. అన్నట్లాగూ 6th టైం మంత్రి అవుతాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్న కేంద్రం నుంచి నేను నిధులు తీసుకొస్తే ఖచ్చితంగా సమృద్ధిగానే అభివృద్ధి జరుగుతుంది. చెవిరెడ్డి గారు, ఏది టఫ్ అనుకుంటున్నారండి నియోజకవర్గం? ఏమైనా టఫ్ అనుకునే నియోజకవర్గం ఉందా? కుప్పం కూడా ఈజీగానే కనబడుతుంది. 700 మంది వాలంటీర్లు రిజైన్ చేశారు. పార్టీకి పనిచేస్తాం. మా నాయకుడి దృష్టిలో 175 వైనాడు. వారు వన్ సైడ్ అవుతుంది అంటున్నారు మొత్తం. అంతేనా?